కంటిన్యూషన్ ఆఫ్ లాస్ట్ క్లాస్ అమ్మా. ఓకే, ఫస్ట్ మనం ఈ ప్రాబ్లమ్స్ చెప్పుకునే ముందు ఒక్కసారి మళ్ళీ రివైండ్ చేసుకుందాం. చూడండి ఒక్కసారి. మామూలుగా అయితే పారాబోలా ఈక్వేషన్ ఏందమ్మా మనకి y² = 4ax కదా. అప్పుడు ఇలా ఉంది, ఇది పారాబోలా అనుకుందాం. ఇదేంటిదమ్మా ఫోకస్కి ఏంటిదమ్మా a,0 అవుతుంది. ఇది శీర్షం అంటే వర్టెక్స్ 0,0. దీని మీద ఏంది పాయింట్ P, x1 y1 అనుకోవచ్చు. ఇది Q కూడా అనుకోవచ్చు, x2 y2 అనుకోవచ్చు. అండ్ ఇదేంటిదమ్మా డైరెక్ట్రిక్స్ అంటే L. ఈ సమీకరణం ఏందమ్మా x + a = 0. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా. సో ఈ రూపంలో ఉంటుంది. ఇదేంటిది ఫోకస్, ఇది వర్టెక్స్, ఇది డైరెక్ట్రిక్స్, ఇది యాక్సిస్. ఓకే, x అక్షం యొక్క సమీకరణం ఏందమ్మా y = 0. అదే y అక్షం సమీకరణం ఏందమ్మా x = 0 కదా. సో ఇది మామూలుగా ఇది ఎటు సైడ్ ఉందమ్మా రైట్ సైడ్, అంటే x యాక్సిస్కి రైట్ సైడ్ ఉంది కాబట్టి ఫోకస్ ఏంది S a,0, డైరెక్ట్రిక్స్ x + a = 0, యాక్సిస్ వచ్చేసి y = 0 అవుతుంది కదా. అదే లెఫ్ట్ సైడ్ ఉంటే S అనేది ఏమవుతుందమ్మా -a,0. అప్పుడు డైరెక్ట్రిక్స్ ఏమవుతుందమ్మా x - a = 0, యాక్సిస్ ఏమవుతుందమ్మా y = 0 అంటే x యాక్సిసే కాబట్టి కదా. అదే అప్ సైడ్ ఉంటే S అనేది ఏమవుతుందమ్మా 0, a అవుతుంది. డైరెక్ట్రిక్స్ ఏమవుతుందమ్మా y + a = 0 అవుతుంది. యాక్సిస్ ఏమవుతుందమ్మా x = 0 అవుతుంది. అదే డౌన్ సైడ్ ఉంటే ఫోకస్ ఏమవుతుందమ్మా S అనేది 0, -a అవుతుంది. డైరెక్ట్రిక్స్ వచ్చేసి y - a = 0 అవుతుంది. యాక్సిస్ వచ్చేసి x = 0 అవుతుంది. వీటన్నిటికీ ఏంటి శీర్షాలన్నీ సేమ్ కదా. ఏంటిది 0, 0. అదే ఇలా ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అయ్యి ప్యారలల్గా మారినప్పుడు ఇలా ఉన్నప్పుడు శీర్షం ఏమవుతుందమ్మా h, k అంటే వర్టెక్స్. ఫోకస్ ఏమవుతుందమ్మా h + a, k కదా. డైరెక్ట్రిక్స్ ఏమవుతుందమ్మా చూడండి, ఫోకస్ S అనేది ఏమైంది h + a, k. డైరెక్ట్రిక్స్ ఏమవుతుందమ్మా x - h + a = 0 అవుతుంది. యాక్సిస్ ఏమవుతుందమ్మా y - k = 0 అవుతుంది. అదే లెఫ్ట్ సైడ్ ఉంటే ఏమైందమ్మా ఫోకస్ S అనేది h - a, k అవుతుంది. డైరెక్ట్రిక్స్ ఏమవుతుందమ్మా x - h - a = 0 అవుతుంది. యాక్సిస్ అన్నిటికీ సేమ్ ఏంది y - k = 0. అదే అప్ సైడ్ ఉంటే అమ్మా ఫోకస్ వచ్చేందమ్మా h, k + a అవుతుంది. డైరెక్ట్రిక్స్ ఏమవుతుందమ్మా y - k + a = 0 అవుతుంది. అదే యాక్సిస్ ఏమవుతుందమ్మా x - h = 0 అవుతుంది. అలాగే అప్ సైడ్ ఉంటే డౌన్ సైడ్ ఉంటే ఫోకస్ ఏమవుతుందమ్మా h, k - a. డైరెక్ట్రిక్స్ ఏమవుతుందమ్మా y - k - a = 0. యాక్సిస్ ఏమవుతుందమ్మా x - h = 0. పారాబోలా ఇలా ఉంటే ఏందమ్మా y² = 4ax. అదే లెఫ్ట్ సైడ్ ఉంటే దీనికి ఏంది ఫార్ములా y² = -4ay. అప్ సైడ్ ఉంటే x² = 4ax, ఇది 4ay. అదే డౌన్ సైడ్ ఉంటే x² = -4ay కదా. అదే ఇలా ఉన్నప్పుడు
అంటే y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ కదా. ఇది y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. దీనికి ఫార్ములా ఏందమ్మా, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ y మైనస్ k. ఇది ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ y మైనస్ k అవుతుంది, మైనస్ 4a ఇంటూ. ఓకే, అలాగే ఒక పరావలయంకి ఇది నాభి, ఇది ఒక బిందువు, ఇది నేతిరేఖ మీద ఒక బిందువు అనుకుంటే ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఏందమ్మా, ఈ ఉత్కేంద్రత ఎక్సెంట్రిసిటీ కదా. ఇప్పుడు ఫోకల్ డిస్టెన్స్ నాభి లంబం, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ అంటే నాభి లంబం అంటే ఎస్పీ ఈక్వల్ టు ఏందమ్మా 4a. అలాగే ఎస్పీ ఈక్వల్ 4a అంటే లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే నాభి లంబం పొడవు. అదే ఎస్పీ ఈక్వల్ టు x1 ప్లస్ ఏ అంటే ఏందమ్మా ఫోకల్ డిస్టెన్స్ అంటే అర్థమైంది, నాభి దూరం ఏంటిది ఎస్పీ ఈక్వల్ టు x1 ప్లస్ ఏ. ఓకే, ఇవి ఖచ్చితంగా నోటెడ్ అవ్వాలి అందరికీ. ఈ 8కి సంబంధించినవన్నీ ఫోకస్ రావాలి, డైరెక్ట్రిక్స్ రావాలి, ఎక్స్ స్క్వేర్ రావాలి. ఎటు సైడ్ పరావలయం ఉంటే దాని యొక్క సమీకరణం ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ ఒక ప్రాబ్లం చూడండి, అర్థమవుతుంది. 7 మార్క్స్కి ఇంపార్టెంట్ రా. 3x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 5y మైనస్ 2 ఈక్వల్ 0 అనేది ఇచ్చాడు. సో గివెన్ పారాబోలా అయిందమ్మా 3x స్క్వేర్ మైనస్ 9x ప్లస్ 5y మైనస్ 2 ఈక్వల్ 0 ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి మనకి ఫార్ములా వస్తే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ y మైనస్ k అన్న రావాలి, లేదా మైనస్ 4a ఇంటూ y మైనస్ k అన్న రావాలి కదా. సో కాబట్టి 3x స్క్వేర్ మైనస్ 9x, ఈ రెండు ఇటు తీసుకొస్తే మైనస్ 5y ప్లస్ 2, 3 కామన్ తీస్తే ఏమైందమ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ఈక్వల్ టు మైనస్ 5y ప్లస్ 2. ఇటున్న 3 ఇటు వస్తే ఏమైందమ్మా డివైడ్ అవుతుంది. చూడండి నెక్స్ట్ 3 అలాగే ఉంచి మనకి పైన ఎంత మిగిలిందమ్మా 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x కదా ఉంది ఈక్వల్ టు మైనస్ 5y ప్లస్ 2 అనేది ఉంది ముందు స్టెప్. సో నేను చూడండి 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ అలాగే ఉంచా, దీన్ని ఇది ఇచ్చిన దాన్ని మనం ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ రూపంలో రాయాలనుకుంటున్నా. కానీ ఇక్కడ 2 ఉందా, ఓన్లీ 3నే ఉంది కాబట్టి 2 ఇంటూ 3/2 రాసా. 2 క్యాన్సిల్ అయితే 3 ఇంటూ ఎక్సే కదమ్మా. చూడండి అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏ అంటే 3/2 ఇంటూ ఎక్స్ వచ్చింది. అంటే చూడండి ఎక్స్ స్క్వేర్ 2 ఇంటూ ఏ అంటే ఎక్స్, బి అంటే 3/2 కాబట్టి బీ స్క్వేర్ రాసా. బీ స్క్వేర్ యాడ్ అయింది కాబట్టి దానికి మైనస్ బీ స్క్వేర్ రాసాను ఈక్వల్ టు మైనస్ 5y ప్లస్ 2. 3 ఇంటూ చూడటానికి ఇది ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 అంటే మైనస్ 5y ప్లస్ 2 కదా. సో 3ని లోపల మల్టిప్లై చేస్తే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ 3 9 27/4 మైనస్ 5 ఈక్వల్ టు మైనస్ 5y ప్లస్ 2. 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 27/4 అని ఇటు వస్తే ప్లస్ 27/4. ఎల్సిఎం ఎంతమ్మా 4 కాబట్టి 4 5 20y ప్లస్ 4 2 8 ప్లస్ 27/4. 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 20, 8 ప్లస్ 27 అంటే 35/4. ఇక్కడ 20/4 అనేది కామన్ తీసానమ్మా నేను. 20/4 కామన్ తీస్తే ఎంత మిగిలిందమ్మా y. ఓన్లీ ఇక్కడ 35/4 కామన్ వచ్చింది కాబట్టి 20 ఇంటూ ఇప్పుడు ఇది చూడండి అమ్మా 20తో మల్టిప్లై చేస్తే ఏమేస్తామా 20/4 ఇంటూ y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 20/4 ఇంటూ 35/20 కదా. 20 క్యాన్సిల్ అయితే 35/4 అంటే ఫస్ట్ ఉన్నదే కదా వచ్చేది కాబట్టి మైనస్ 20/4 కామన్ చేస్తే y మైనస్ 35/20. చూడండి 4 1 4 5 5 4 5 7. ఓకే
అంటే 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -5 ఇంటూ వై మైనస్ 7/4 అంటే ఎక్స్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ఇటున్న 3 ఇటు వస్తే మనం బై డినామినేటర్ అవుతుంది అంటే -5/3 ఇంటూ వై మైనస్ 7/4 ఇది ఈక్వేషన్ అనుకుంటే ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -4a ఇంటూ వై మైనస్ కే ఇందాక చెప్పింది అదే కదమ్మా మనకి రావాల్సింది ఇది కానీ రావాలి కిందది వచ్చింది కాబట్టి ఆ ఫార్ములాకి అంటే లాస్ట్ 8th దానికి అంటే హెచ్ వాల్యూ ఎంతమ్మా 3/2 కే వాల్యూ 7/4 4a అంటే ఏందమ్మా 5/3 అంటే ఇటున్న 4 ఇటు మల్టిప్లై అయితే ఏందన్నా 4 3 12 అంటే ఏ ఈక్వల్ టు ఏమైంది 5/12 అనేది వచ్చింది వర్టెక్స్ ఏందమ్మా మనకి హెచ్ కామాకే అంటే 3/2 7/4 ఫోకస్ ఏమవుతుందమ్మా హెచ్ కామా కే మైనస్ హెచ్ అంటే 3/2 కే అంటే 7/4 -5/12 ఎల్సిఎం ఎంతమ్మా ఇక్కడ 12 కదా అంటే 3తో మల్టిప్లై 3 7 21 -5 అంటే 21లోంచి 5 పోతే ఎంతమ్మా 16/12 4 4 4 3 అంటే 3/4 4/3 అనేది మనకు ఆన్సర్ వచ్చింది నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఏందమ్మా y ఈక్వల్ టు కే ప్లస్ ఏ అన్న రాసుకోవచ్చు లేదా y మైనస్ కే మైనస్ ఏ అన్న రాసుకోవచ్చు ఈక్వల్ 0 సో y ఈక్వల్ టు కే అంటే ఏందమ్మా 7/4 ప్లస్ ఏ అంటే 5/12 ఎల్సిఎం 12 321 ప్లస్ 5 అంటే 26/12 2 1 2 3 2 6 అంటే 6 ఇంటూ వై 6y మైనస్ 13 ఈక్వల్ 0 అంటే యాక్సిస్ ఆఫ్ ఈక్వేషన్ ఏందమ్మా x ఈక్వల్ టు హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ x ఈక్వల్ టు 3/2 అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x మైనస్ 3 ఈక్వల్ టు 0 అవుతుంది ఓకే సెకండ్ క్వశ్చన్ చూడండి 4th వన్ చూడండి అమ్మ ఇందులోనే చాలా ఈజీగా ఉంటుంది కొంచెం ఇది కూడా 7 మార్క్సే ఏమి ఇచ్చాడు 4th y² - x + 4y + 5 ఈక్వల్ టు 0 ఇచ్చాడు గివెన్ పారాబోలా అయిందమ్మా అంటే దత్త పరాబోలయం y² - x + 4y + 5 ఈక్వల్ టు 0 ఇచ్చాడు కదా నేను y² కాబట్టి మనకేం రావాలో వస్తే y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ అన్న రావాలి లేదా y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు -4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ అన్న రావాలి కదా సో వైలు ఒకవైపు నుంచి ఎక్స్ని తీసుకొచ్చా -x ఇటు వస్తే +x +5 ఇటు వస్తే -5 ఇక్కడ చూడండి నేను 4yని 2 ఇంటూ 2yగా రాశాను ఇప్పుడు ఇది చూడటానికి 2 ఇది a² అనుకున్నాం 2 ఇంటూ ఇది a ఇది b అనుకుంటే ప్లస్ b² రావాలి కదా -b² క్యాన్సిల్ అయితే ఈ రెండే మిగులుతాయి కాబట్టి సో b అంటే ఏందమ్మా 2 b² అంటే 4 -b² అంటే -4 4 4 క్యాన్సిల్ అయితే అదే కదా మిగిలేది ఈక్వల్ టు x మైనస్ 5 అంటే చూడటానికి a² + 2ab + b² కాబట్టి a + b హోల్ స్క్వేర్ ఇటున్న -4 ఇటు వస్తే +4 ఓకే అప్పుడు x + 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x -5 + 4 అంటే -1 అంటే x మైనస్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు x - 1 హోల్ స్క్వేర్ ఇది ఈక్వేషన్ 1 చూడండి అంటే ఫస్ట్ దాని మోడల్ వచ్చింది కాబట్టి ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ కే వాల్యూ ఎంతమ్మా -2 హెచ్ వాల్యూ 1 4a అంటే 1 అంటే ఏ వాల్యూ 1/4 వర్టెక్స్ ఏందమ్మా హెచ్ కామా కే అంటే 1, -2 ఫోకస్ వచ్చేసి హెచ్ ప్లస్ ఏ కామా కే హెచ్ అంటే ఏందమ్మా 1 ప్లస్ ఏ అంటే 1/4 -2 ఎల్సిఎం ఎంతమ్మా 4 అంటే 4 + 1/4 -2 4 + 1 అంటే 5/4 -2 డైరెక్ట్రిక్స్ అంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటే నియత రేఖా సమీకరణం అండి x ఈక్వల్ టు హెచ్ మైనస్ ఏ లేదా x మైనస్ హెచ్ ప్లస్ ఏ ఈక్వల్ 0 అని కూడా రాసుకోవచ్చు x ఈక్వల్ టు హెచ్ అంటే 1 - 1/4 ఎల్సిఎం ఎంతమ్మా 4 - 1 అంటే 3/4 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4x ఈక్వల్ టు 3 అంటే ఇటున్న 3 ఇటు వస్తే 4x - 3 ఈక్వల్ టు 0 ఈ యాక్సిస్ ఆఫ్ ఈక్వేషన్ y ఈక్వల్ టు k దట్ ఈస్ ఈక్వల్ y ఈక్వల్ -2 అంటే y + 2 ఈక్వల్ టు 0 నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా 2 మార్క్స్కి ఇంపార్టెంట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ వర్టెక్స్ ఈజ్ 3, -2 అండ్ ఫోకస్ ఈజ్ 3, 1 అంటే 3, -2 శీర్షంగాను 3, 1 నాభిగాను గల పరావలయ సమీకరణం కనుగొనండి ఓకే
గివెన్ వర్టెక్స్ ఏందమ్మా హెచ్ కామా కే అనేది 3, -2 అండి. అంటే ఫోకస్ ఏంది ఎస్ అనేది 3, 1 రెండు చూడండి, రెండు ఎక్స్ నిరూపకాలు అంటే ఎక్స్ ఆర్డినేట్స్ సేమ్ కాబట్టి వస్తే మనకి ఈక్వేషన్ x - h² = 4a × i - k తీసుకోవచ్చు. ఓకే, సో ఎస్ఏ ఏ అంటే ఏందమ్మా అర్థం ఎస్ఏ కదా. అంటే చూడండి ఇలా ఉన్నప్పుడు ఇది ఎస్ ఏంటిది 3, 1 ఇచ్చాడు. వర్టెక్స్ ఎంత ఇచ్చాడు 3, - 2 ఇచ్చాడు. ఈ రెండింటికి మధ్య దూరం ఎంత ఏనే కదా. సో ఏ = ఎస్ఏ అంటే రెండింటి యొక్క మధ్య దూరం ఫార్ములా ఏంది √(x2 - x1)² + y2 - y1² కదా. అంటే 3 - 3² + 1 + 2² అంటే 0. 3 + 1 అంటే 3². స్క్వేర్కి 3 క్యాన్సిల్ అయితే ఏ వాల్యూ ఎంత వచ్చింది 3. ఏ వాల్యూ +3 వచ్చింది కాబట్టి రిక్వైర్డ్ పారాబోలా ఈక్వేషన్ ఏందమ్మా x - h² = 4a × y - k. అంటే h అంటే x - 3 = 4 × a అంటే 3 × y, k అంటే -2 కాబట్టి +2 అయింది. అంటే x - 3² = 4 × 3 = 12 × y + 2. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆన్ ద పారాబోలా y² = 2x whose focal distance is 5/2. ఫోకల్ డిస్టెన్స్కి ఫార్ములా ఏందమ్మా x1 + a కదా. ఇందాకనే దాని విలువ ఎంత ఇచ్చిన 5/2 ఇచ్చాడు. అంటే y² = 2x పరావలయంపై నాభి దూరం 5/2 గల బిందువులు కనుగొనండి. చూడండి అమ్మా, గివెన్ పారాబోలా ఏందమ్మా y² = 4x 2x. ఇది ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 కంపేరింగ్ విత్ y² = 4ax. అంటే 4a వాల్యూ ఎంతమ్మా 2. 2 1 2 2 అంటే ఏ వాల్యూ 1/2 వచ్చింది. ఫోకల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడమ్మా 5/2 వచ్చాడు. ఫోకల్ డిస్టెన్స్కి ఫార్ములా ఏందమ్మా x + a = 5/2. అంటే x1 + a = 5/2 కదా. ఏ వాల్యూ ఎంత వచ్చింది 1/2. 1/2 = 5/2. 1/2 ఇటు వస్తే ఏమవుతుందమ్మా -1/2. ఎల్సిఎం 2 5 - 1 అంటే 4/2. అంటే 2 1 2 2 x1 వాల్యూ 2 ఫ్రమ్ y2 = x వాల్యూ వచ్చింది ఏంటిది 2. ఇప్పుడు y వాల్యూ కనుక్కోవాలి. y² = 2x కదా. అంటే 2 × 2 అంటే 4. y² = 4 అంటే y వాల్యూ ఏందమ్మా +or -2. y వాల్యూ +or -2 కాబట్టి రిక్వైర్డ్ ఈక్వేషన్స్ x వాల్యూ లేనిది 2 కాబట్టి రెండింటికి 2. y వాల్యూ 1 2 తీసుకోవాలి, 1 -2 తీసుకోవాలి. రిక్వైర్డ్ పాయింట్స్ ఏంది 2, 2 అండ్ 2, -2 అనేవి మనకి కావాల్సిన బిందువులు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండమ్మా, ఇది అంత ఇంపార్టెంట్ లేదు బట్ మోడల్ ఉండాలి కాబట్టి చదువుతాను. క్వశ్చన్ మీరు నోట్స్ రాసేసుకోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా పాసింగ్ త్రూ ద పాయింట్స్ -1, 2, 1, -1, 2, 1 అండ్ హ్యావింగ్ ఇట్స్ యాక్సిస్ ప్యారలల్ టు ద యాక్సిస్ x యాక్సిస్. అంటే 1, -2, 1, -1, 2, 1 బిందువుల గుండా పోతే x అక్షానికి సమాంతరంగా అక్షరేఖ గల పరావలయ సమీకరణం కనుగొనండి. ఓకే, మనకి నోట్లో ఉందమ్మా. మనకి x అక్షానికి సమాంతరంగా ఉండే సమీకరణం ఏందమ్మా x = ly² + my + n. ఇది ఈక్వేషన్ 1 అనుకొని ఇచ్చిన బిందువులను సబ్స్టిట్యూట్ చేస్తే వాటిని సాధిస్తే మనకి l, m, n వాల్యూస్ వస్తాయి. వాటిని తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయటమేనమ్మా. ఓకే, ఈజీగానే ఉంటుంది మోడల్, ట్రై చేయండి. ఇది ఒక్కటి గుర్తుంటే చేయగలుగుతాం. x అక్షానికి సమాంతరంగా ఉండే అక్షరేఖ సమీకరణం ఏందమ్మా x = ly² + my + n. ఓకే, అదే y అక్షానికి సమాంతరంగా ఉండేందంటే y = lx² + mx + n. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ లేదు బట్ నోట్స్ రాసేసుకోండి. ఓకేనా, చూడండి క్వశ్చన్. ఏ డబుల్ ఆర్డినేట్ ఆఫ్ ద కర్వ్ y² = 4ax ఈజ్ ఆఫ్ length 8a. Prove that the lines from the vertex to its ends are at right angles. అంటే పరావలయం y² = 4ax పై ద్వివై నిరూపకం పొడవు 8a అయితే ద్వివై నిరూపకం కొనలను శీర్షానికి కలిపితే వచ్చే రేఖలు లంబంగా ఉంటాయని చెప్పండి. ఓకే, నోట్స్ రాసుకోండి ఇది. నెక్స్ట్ చూడండి అమ్మా, చాలా ఇంపార్టెంట్. 7 మార్క్స్కి థీరం టైప్ ఇస్తాడు మనకి. చూడండి 7 మార్క్స్ క్వశ్చన్.
if the coordinates of the ends of a focal chord of the parabola y square equal 4ax are x1 y1 and x2 y2, then prove that x1 x2 equal to a square, y1 y2 equal to minus 4a square. ఓకే, అంటే వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax నాభిజ అగ్రాలు x1 y1 x2 y2 అయితే x1 x2 ఈక్వల్ టు a స్క్వేర్, y1 y2 ఈక్వల్ టు మైనస్ 4a స్క్వేర్ అని రుజువు చేయండి. సెకండ్ది, ఫర్ ఏ ఫోకల్ కార్డ్ PQ ఆఫ్ ద పారాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4ax if SP ఈక్వల్ టు L అండ్ SQ ఈక్వల్ టు L డాష్, దెన్ ప్రూవ్ దట్ 1/L ప్లస్ 1/L డాష్ ఈక్వల్ టు 1/a. అంటే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax నాభిజ PQ, SP ఈక్వల్ టు L, SQ ఈక్వల్ టు L డాష్ అయితే 1/L ప్లస్ 1/L డాష్ ఈక్వల్ 1/a అని చూపండి. ఓకే, చూడండమ్మా, ఫస్ట్ దానికి గివెన్ పారాబోలా ఏమి ఇచ్చాడమ్మా, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. లెట్ ఎండ్స్ ఆఫ్ ది ఫోకల్ కార్డ్ అంటే నాభిజ యొక్క ఎండ్స్ ఏమనుకున్నామమ్మా, బిందువులు P@1 స్క్వేర్ కామా 2at1, Q అంటే at2 స్క్వేర్ కామా 2at2. T1 T2 వాల్యూ -1 అని మనకి తెలుసమ్మా, ఫస్ట్లో రాయించానివి. నా x1 x2 చేద్దాం. x1 అంటే ఇదే కదా, x1 y1 x2 y2. మనం కనుక్కోమంది ఏంది, ఫస్ట్ దాంట్లో x1 x2 కనుక్కోమన్నా. x1 x2 అంటే at1 స్క్వేర్ ఇంటూ at2 స్క్వేర్, a ఇంటూ a స్క్వేర్, t1 స్క్వేర్కి t2 స్క్వేర్ రెండింటికి ఉంది కాబట్టి t1 t2 హోల్ స్క్వేర్. t1 t2 అంటే ఎంతమ్మా, -1 హోల్ స్క్వేర్. అంటే -1 హోల్ స్క్వేర్ అంటే 1 ఇంటూ a స్క్వేర్ అంటే దేర్ఫోర్ x1 x2 వాల్యూ ఏమొచ్చింది, a స్క్వేర్. అదే కదా మనం చూపిమంది. నెక్స్ట్ y1 y2 ఏందమ్మా, 2at1 ఇంటూ 2at2, 2 2s 4, a ఇంటూ a స్క్వేర్. t1 t2 వాల్యూ ఏందమ్మా, -1 అంటే -4a స్క్వేర్. దేర్ఫోర్ y1 y2 ఈక్వల్ టు -4a స్క్వేర్ అనేది మనకు ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ చూడండి అమ్మా, ద ఎండ్స్ ఆఫ్ ద ఫోకల్ కార్డ్ ఏంది అనుకున్నాం, P@1 స్క్వేర్ కామా 2at1, Q అంటే at2 స్క్వేర్ కామా 2at2. దేర్ఫోర్ T1 T2 అంటే -1. ఫోకస్ ఏందమ్మా, a,0. చూడండి ఫిగర్, ఇది S అనుకుందాం, ఇది P, ఇది Q కదా. SP అంటే ఇదే కదా ఫోకల్ కార్డ్. SP ఎంత ఇచ్చాడు, L, SQ L డాష్ ఇచ్చాడు కదా. S అంటే మనకేందమ్మా, a,0 అనుకుందాం. నవ్ SP ఈక్వల్ టు L కాబట్టి L ఈక్వల్ టు SP అంటే ఈ బిందుకి మధ్య దూరం √, ఇది x1 y1 ఇది x2 y2 అనుకుంటే a మైనస్ at x2 మైనస్ x1 కాబట్టి at1 స్క్వేర్ మైనస్ a హోల్ స్క్వేర్ 2at1 మైనస్ 0 హోల్ స్క్వేర్. అంటే ఇందులో ఏ స్క్వేర్ కామన్ తీస్తే t1 స్క్వేర్ మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ t1 స్క్వేర్. రెండిట్లో ఏ స్క్వేర్ కామన్ వస్తే t1 స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4t1 స్క్వేర్. ఏ స్క్వేర్ అనేది బయటకు వస్తే a √, ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ కాబట్టి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 4t స్క్వేర్. చూడండి, -2t1 స్క్వేర్ ప్లస్ 4t1 స్క్వేర్ అంటే ప్లస్ 2t1 స్క్వేర్. అంటే ఇది మళ్ళీ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే a ఇంటూ t1 స్క్వేర్ ప్లస్ 1 అంటే a లోపల మల్టిప్లై చేస్తే at1 స్క్వేర్ ప్లస్ a అంటే ఇటున్న a ఇటు ఇస్తే l మైనస్ a ఈక్వల్ టు at1 స్క్వేర్. ఈక్వేషన్ 1. L డాష్ SQ ఈక్వల్ టు L డాష్ ఇచ్చాడు. మళ్ళీ సేమ్ దీనిలాగే Sకి Qకి అంటే x2 మైనస్ x1 at2 స్క్వేర్ మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ 2at2 మైనస్ 0 హోల్ స్క్వేర్ చేస్తే మనకేమొచ్చిందమ్మా, L డాష్ మైనస్ a అనేది at2 స్క్వేర్. సో 1 ఇంటూ 2 చేద్దాం. 1 ఇంటూ 2 అంటే ఏంది, L మైనస్ a ఇంటూ L మైనస్ a డాష్ ఈక్వల్ టు at1 స్క్వేర్ ఇంటూ at2 స్క్వేర్. చూడండి, L ఇంటూ L సారీ ఇది L డాష్ అమ్మా, ఇక్కడ పెట్టాను నేను L డాష్. L ఇంటూ L డాష్ మైనస్ L ఇంటూ a మైనస్ a ఇంటూ L డాష్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a ఇంటూ a స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ a ఇంటూ a స్క్వేర్ t1 స్క్వేర్ t2 స్క్వేర్ని t1 t2 హోల్ స్క్వేర్గా రాస్తాను. L మైనస్ L డాష్ ఈ రెండిట్లో ఏ కామన్ తీస్తే L ప్లస్ L డాష్ ప్లస్ a స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ఇంటూ దీని వాల్యూ -1 హోల్ స్క్వేర్.
సో ఎల్ మైనస్ ఎల్ డాష్ మైనస్ ఏ ఇంటూ ఎల్ ప్లస్ ఎల్ డాష్ ఏ స్క్వేర్, ఇది ఏమవుతుందమ్మా ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. ఇంకా మిగిలింది ఏంటి మనకి ఎల్ మైనస్ ఎల్ డాష్ ఎల్ ఇంటూ ఎల్ డాష్ ఈక్వల్ టు ఎల్ డాష్ మైనస్ ఏ ఇంటూ ఎల్ ప్లస్ ఎల్ డాష్ ఈక్వల్ 0, మైనస్ ఏ ఇటు వస్తే ప్లస్ ఏ. కాబట్టి ఇటున్న మల్టిప్లికేషన్ ఇటు వస్తే మన డినామినేటర్లో చేరింది, అంటే ఎల్ డాష్ బై ఏ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎల్ డాష్. ఈ న్యూమరేటర్లో ఉన్న ఎల్ డాష్ అనేది ఇటు వస్తే ఏమైతే డినామినేటర్ అయింది, అంటే 1/a ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎల్ డాష్ బై ఎల్ డాష్. ఈ డినామినేటర్ అనేది ఎల్కి వర్తిస్తుంది, ఎల్ డాష్కి వర్తిస్తుంది కాబట్టి విడిగా రాస్తాం. ఎల్ బై ఎల్ డాష్ ప్లస్ ఎల్ డాష్ బై ఎల్ డాష్. ఎల్ డాష్ ఎల్ క్యాన్సిల్, అంటే 1/a ఈక్వల్ టు 1/ఎల్ డాష్ ప్లస్ 1/ఎల్, అంటే దేర్ఫోర్ 1/ఎల్ ప్లస్ 1/ఎల్ డాష్ ఈక్వల్ టు 1/a. మనల్ని చూపించమని అదే కదమ్మా క్వశ్చన్లో. ఓకే, ఇక్కడ ఈ ప్రాబ్లంలో అంత కష్టమైంది ఏం లేదమ్మా. ఒక్క ఎండ్స్ ఫోకల్ కార్డ్ యొక్క ఎండ్స్ అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇవి చేయగలుగుతాం. ఏంటిది పి AT1² 2AT1 Q AT2² 2AT2. ఓకే, ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా చేయగలుగుతాం. చాలా ఇంపార్టెంట్ ఇది.